ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన స్వచ్ఛ భారత్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వెంకయ్య నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రస్తుతమైతే వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పూర్వీకులు, పూర్వ పాలకులు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోకుండా తాత్కాలికమైన ప్రయోజనాల వల్లనే మౌనంగా ఉండిపోయారు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది. దయచేసి దాన్ని మనం పునరావృతం చేయకుండా అందరం కూడా గట్టిగా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ స్వచ్ఛ భారతానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇస్తుంది. కానీ డబ్బుతోనే అంతా కాదు, డబ్బులు లేకనా ఇవన్నీ ఆగిపోయినది. డబ్బు కూడా అవసరము, డబ్బుతో పాటు విధులు కావాలా, నిధులు కావాలా. యూ నీడ్ ఫండ్స్ అండ్ యూ నీడ్ ఫంక్షన్స్ అండ్ యూ నీడ్ బెటర్ ఫంక్షనరీస్. ఈ మూడు కూడా కలిస్తే పనులు ముందుకెళ్తాయి. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా, ఈ స్వచ్ఛాగ్రహ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 176,625 టాయిలెట్లు కట్టాల్సి ఉంది. ఇప్పటికీ 116,206 టాయిలెట్లు మొదలుపెట్టారు. 59,000కు పైగా పూర్తయ్యాయి. ప్రగతి బాగా ఉంది. దాన్ని మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులందరినీ కోరుతా ఉన్నాను. అలాగే ఈ కమ్యూనిటీ అండ్ పబ్లిక్ టాయిలెట్స్ అవుతున్నాయో, కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్కి మధ్య డబ్బు పెంచాం బాగా, ఎందుకంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలని. దాని యొక్క ఇది పర్ఫార్మెన్సు తెలంగాణలో మన ఈ పబ్లిక్ టాయిలెట్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ వాటిలో 655 నెంబర్లు పూర్తయినాయి. మనం దాంట్లో మరింత ప్రగతి సాధించాల్సిన అవసరం అంతా కూడా ఉంది. అలాగే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 100% డోర్ టు డోర్ కలెక్షన్ 1766 వార్డ్స్లో గాను ఈ 1766 వార్డులు ఈ కార్యక్రమం జరుగుతోంది. మొత్తం వార్డులు 1967 ఉన్నాయి, అంటే 90% మొదలైంది. ఈ పని మీరందరూ సహకరిస్తేనే మన ఇళ్ల ముందు పెట్టిన ఆ సెగ్రిగేషన్ బాక్స్ అవుతున్నాయో వెట్ డ్రై వేరేగా వాటిలో వేసే వ్యవస్థను మన ఇంట్లో చేస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. దాంట్లో అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. వేస్ట్ ప్రాసెసింగ్ దాన్ని 49% అచీవ్ చేశారు. ఇంకా దాంట్లో గట్టిగా కృషి చేయాల్సిన అవసరం అవుతుంది. 12 పట్టణాలు ఇప్పటికే ఓడిఎఫ్గా డిక్లేర్ చేశారు. వాటిలో 5టికి క్వాలిటీ కౌన్సిల్ సర్టిఫికేషన్ కూడా వచ్చింది. మిగతా 41 పట్టణాలకు కూడా 2017 మార్చి నాటికి వాటిని మరి ఓడిఎఫ్గా చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. వారిని నేను అభినందిస్తూ ఉన్నా. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 118.627 కోట్లు ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రారంభించినప్పుడు నిధులు ఇచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా నేను అధికారులకు చెప్పాను, ఊరిని ఉత్త చేతులతో పోయి ఉపన్యాసం ఇస్తే ఎట్టాయా, కొద్దిగా ఏదైనా చేస్తే బాగుంటుందంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా నేను కేటీ రామారావు గారిని పైకి రమ్మని కోరుతా ఉన్నా. 31,200 లక్షలు 31.200 lakhs అవుతున్నాయో దాన్ని గ్రాంట్ మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి ఆ ఉత్తర్వులు కూడా ఇవాళ అందజేయడం జరుగుతుంది. దాన్ని సరిగా ఉపయోగించుకొని ఆ డబ్బుని కింద మున్సిపాలిటీలకు అందజేసి వాటి ద్వారా ఈ కార్యక్రమాలు విజయవంతం చేయమని దీంట్లో 3టికి ఇస్తున్నారు. ఒకటి ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి